హలో వ్యూవర్స్, నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సిపిగేట్ 2026కి సంబంధించినటువంటి రిజల్ట్స్ నిన్న ఆగస్టు 5న రిలీజ్ అయినవి. ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ నాకు ఈ యొక్క సబ్జెక్ట్లో ఇంత ర్యాంక్ వచ్చింది, క్యాంపస్లో సీట్ వస్తుందా అని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేసేది ఏమిటి అంటే, ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో మీకు వచ్చినటువంటి ర్యాంకు, మీ యొక్క సబ్జెక్ట్ అనేది అయితే కామెంట్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ కూడా మెన్షన్ చేయండి. నేను ప్రజెంట్ క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినవి అనేది సబ్జెక్ట్ వైజ్ సిరీస్ ఆల్రెడీ కవర్ చేస్తూ వస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా రాసి ఉంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది సిపిగేట్ 2026 అని. అందులో ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఉంటవి, వన్స్ చెక్ చేయండి. ఒకవేళ మీ సబ్జెక్ట్ అందులో లేకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో అనేది అయితే మీ కామెంట్ చూసిన తర్వాత నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క సిపిగేట్ 2026 ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏమిటి అంటే, నాకు మోర్ దెన్ 50 వచ్చింది, మోర్ దెన్ 200 వచ్చింది, నాకు క్యాంపస్లో సీట్ వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది. సో ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ సిరీస్ ద్వారా నేను ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ అప్లై అయినవి, 200 ఉన్నా కానీ కొన్నిసార్లు సీట్ వచ్చింది, వాళ్ళకి ఏ రిజర్వేషన్ అప్లై అయింది, వాళ్ళకి ఎందుకని అంత ర్యాంక్ ఉన్నా కానీ క్యాంపస్లో సీట్ వచ్చింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ సిరీస్లో భాగంగా ప్రజెంట్ ఎకనామిక్స్ వీడియో అనేది అయితే నేను ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత త్వరలోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మనం కొన్ని సర్టిఫికేట్స్ అనేది అయితే రెడీగా ఉంచుకోవాలి. గ్యాప్ సర్టిఫికేటు, అలాగే మైగ్రేషన్ సర్టిఫికేటు, కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారో అని ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో, డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా అంటే, కొంతమంది 2 సబ్జెక్టులు రాస్తారు, 2 సబ్జెక్టులకి ఫీజు వేరే కట్టాలి, సపరేట్గా మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. కొంచెం రిస్కీ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిపిగేట్కి సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.